సుధా టీచర్ ఏదేమైనా అబద్ధం చెప్పదు. ఒక్కసారి మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఆరోగ్యం బాగోకుండా నేనుంటే వెళ్ళి ఏమి ఎంక్వైరీ చేయను? నువ్వెళ్ళి సూరజ్కి చెప్పు, వాడు చూసుకుంటాడు. దానికి సూరజ్ అనే వెళ్ళక్కర్లేదు. మీ అకౌంట్స్ ఆడిటింగ్ చేసే రాయ్ సార్ ఉన్నారు కదా, సార్కి చెప్తేనే చాలు. ముందు 2 సంవత్సరాల లెక్కల్ని చెక్ చేయమనండి. ఈలోగా జ్యువెలరీ వాళ్ళక్కడి నుంచి తీసుంటే మళ్ళీ పెట్టేస్తారు. ఒకవేళ వాళ్ళు తిరిగి తీసుకొచ్చి పెట్టే అంత డబ్బు లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళని మన ఆఫీస్ నుంచి తప్పించుకోకుండా చూసుకోవాలి. మన బ్యాంకులో ప్రవీణ, జయకుమార్ ఇద్దరు కలిసి పెద్ద ఫోర్జరీ చేస్తున్నారంట. ఇదెవరో మనకి చెప్పింది? సుధా చెప్పింది. సుధా టీచర్ చెప్పడం మాత్రం కాదు, దానికి ఆధారాలు ఉన్నాయి. నువ్వు మన ఆడిటర్ రాయ్ సార్ని కలు, విషయం చెప్పి ఫైనాన్స్ని చెక్ చేయమను. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఇలాంటి ఒక సుత్తి కంపెనీ వద్దు అని. ఇలాంటి కంపెనీస్ పెట్టి ఎవరూ బాగుపడింది లేదు నాన్న. దానివల్ల మీకేం లాభం దొరికింది? ఈయన అందర్నీ కళ్ళు మూసుకొని నమ్మేస్తున్నారా. కొన్ని రోజుల క్రితం పెట్రోల్ బంకులో పనిచేసేవాడు డబ్బు తీసుకుని పారిపోయాడు. ఇప్పుడు ఇది. శారదా, మన బిడ్డలు అనుభవించాల్సింది దొంగ వెధవులందరూ అనుభవిస్తున్నారు. నువ్వు నోర్మి. ఇంత మోసం జరిగిందని తెలిసిన తర్వాత కూడా మీరు ఎలా నన్ను నోరు మూసుకోమంటున్నారు? మీరేం మాట్లాడద్దమ్మా, వాళ్ళిద్దరూ మాట్లాడుకొని రా రా. సూర్య ఫైనాన్స్ లైసెన్సు నీ పేరు మీదే ఉంది. మనం ఉంటున్న ఈ ఇల్లు ఇంకా పంపున్న స్థలాన్ని నేను తాకట్టు పెట్టాను. మన బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకి, నగలు తాకట్టు పెట్టిన వాళ్ళకి ఏదైనా ఒక నష్టం జరిగితే ఫ్రాడ్ జరిగిందని చెప్పి బ్యాంకుని జప్తీ చేస్తే తాకట్లో ఉన్న మన స్థలాన్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది. లైసెన్స్ ఓనర్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నన్ను అడగకుండా ఎందుకని ఇవన్నీ నా పేర్లో స్టార్ట్ చేశాను నాన్న? సూర్య ఫైనాన్స్ మాత్రం కాదు, ఈ ఇల్లు, పంపు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టే స్థలం కూడా నీ పేరు మీదే ఉన్నాయి. దానివల్ల నీకేమైనా ఇబ్బందా? ఈ పేపర్లో ఉన్నదంతా నిజమైతే సూర్య ఫైనాన్స్ పెద్ద చిక్కుల్లో ఉంది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అలా జరిగితే ఆ క్షణమే మన కష్టాలు మొదలవుతాయి. షాపింగ్ కాంప్లెక్స్ కోసం అప్లై చేసిన లోను బ్యాంక్కి ఇవ్వరు. మధ్యలోనే అన్నీ వదిలేయాల్సి ఉంటుంది. అది కాకుండా మనం అద్దెంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇవన్నీ మీరెందుకు నన్ను నోట్ చేయలేదు? నీ వయసు కాదురా నాది పరిగెత్తుకొని పనులు చేయటానికి. ఈ లెక్కల ప్రకారం చూస్తే మనం ఇప్పుడు ఒక పెద్ద ఆపదలో ఉన్నాం. ఇందులో నుండి తప్పించుకునే అవకాశం భగవంతుడు సుధా రూపంలో మనకు చూపించాడు. వాళ్ళిద్దరూ మాకేం తెలియదని ఎస్కేప్ అయ్యే ముందు అంతా మనం కనిపెట్టాలి. వేరే ఎవరికి తెలియకుండా. లేకపోతే నువ్వు నేను అవమానపడి ప్రజలతో రాళ్ళు చెప్పులతో కొట్టించుకొని నడి రోడ్డు మీద మనం నుంచోవాలి. సార్, 5 సవరాలు నగలు పెట్టి 80,000 క్యాష్ ఇచ్చాం. కానీ క్యాష్ ఇచ్చిన వోచర్లో తాకట్టు పెట్టిన ఆయన సైన్ లేదు. మనది ప్రైవేట్ బ్యాంకే కదా, ఇంత ఎక్కువగా ఏమీ చూడక్కర్లేదు. ఇంకా సైన్ అంటావా? నేను 10 పేపర్లో సైన్ చేస్తే 5 అయినా మారుతాయి. అదంతా పెద్ద విషయాలు కాదు. చెప్పండి సార్. లేకపోతే తిరిగి తీసుకుంటాను వచ్చాను. ఇతను మా నాయనే, నేను చూసుకుంటాను, మీరు పని చూసుకోండి. సార్, 10 సవరాలు మించి మేము నగలు ఇక్కడ ఉంచుకోము. మా మెయిన్ బ్రాంచ్ లోనే తీసుకెళ్ళి ఉంచుతాం. ఇప్పుడు అది తీసుకుంటానికి అంత దూరం వెళ్ళాలా? అక్కర్లేదు సార్, మేమే తీసుకొచ్చేస్తాం. నగలు అక్కడి నుంచి తీసుకురావడానికి 3 గంటలైనా పడుతుంది. మీరు ఇక్కడే వెయిట్ చేయండి, లేకపోతే రేపు రండి. సరే, అయితే నేను రేపే వస్తాను. మనకి మెయిన్ బ్రాంచ్ ఎక్కడైనా ఉందా? లేదు, 2.5 లక్షలకు తాకట్టు పెట్టారు. ఇవాళైతే వడ్డీ కూడా వస్తుంది కదా. ఎలా ఉంది?
ఈయన ఆ రోజు ఎంక్వైరీ చేసింది. మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు? ఏంటి, నేను ఇక్కడికి రాకూడదా? అనుకున్నప్పుడంతా ఇక్కడికి వచ్చి గొడవ చేసే ప్లేస్ అయితే ఇది కాదు. అరే, పోయినసారి వచ్చినప్పుడు నేను ఏదో టెన్షన్లో అలా మాట్లాడేశాను. అందుకు క్షమాపణ అడగాలని ఇంత దూరం వచ్చాను. ఇంతమంది మేల్ స్టాఫ్ మధ్యలో ఈవిడ ఒక్కతైనా ఫీమేల్ స్టాఫ్? ఇది తాకట్టు పెట్టుకుని నాకు డబ్బులు ఇవ్వండి. ఎంత కావాలి? మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు. సార్ ఇది ఎంత ఉందో చూడండి. ఎంత ఇద్దాం సార్? నిజంగా ఇవ్వాలంటే 150 రూపాయలు ఇవ్వచ్చు. 150? ఏంటి ఎగతాలు చేస్తున్నారా? మేమేమైనా పిచ్చోళ్ళు అనుకున్నావా? ఇది నీకు ఎక్కడ దొరికింది? సార్ ఏంటి ప్రాబ్లం? ఇది బంగారం కాదు, రోల్డ్ గోల్డ్. ఇతన్ని పోలీసులకు పట్టించండి. ఇది నీ చైనా? కాదు. మరి ఇది ఎక్కడ దొరికింది? నాకు రోడ్లో దొరికింది. రోడ్లో దొరికిందంతా తీసుకొచ్చి తాకట్టు పెట్టే ప్లేస్ అయితే ఇది కాదు. బంగారం అనుకుని తాకట్టు పెట్టడానికి ఎంత దూరం వచ్చా? ఒకవేళ బంగారం కాకపోతే నాకే తిరిగి ఇచ్చేయండి, నేను వెళ్తాను. నువ్వు పోలీసులు వచ్చేదాకా ఇక్కడే ఉండాలి. అరే, మీరే ఇది బంగారం కాదని చెప్పారు, అయితే తిరిగి ఇవ్వండి. ఇంకో చోటికి తీసుకెళ్లి తాగి పెడతాను. ఇవ్వండి. పోలీసులు వచ్చిన తర్వాత చెప్తారు. ఏంటన్న ఇక్కడ సమస్య? రోల్డ్ గోల్డ్ పట్టడానికి వచ్చాడు. అడిగితే దారిలో దొరికిందంటున్నాడు. అబద్ధం మేడం. ఇంతకు ముందు ఒరిజినల్ గాజు తెచ్చి పెట్టాడు కదా, ఇప్పుడు ఇదేమో డూప్లికేట్. వీడు దొంగ పనులు చేస్తున్నాడు. మనం పోలీసులు పిలుద్దాం. ఉండండి, మీరు ఇది తెలియక చేసినట్టయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పిలవండి. వాళ్ళొచ్చి చెప్తే ఇది కేసు అవదు. నేను బాగా తెలిసిన వ్యక్తి ఈ రూమ్ లోనే ఉన్నాడు. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు, ఈవిడే మీకు తెలుసని. ఇప్పుడు అదే చెప్తున్నాను, తిను నాకు తెలిసిన వ్యక్తి మాత్రం కాదు. కాదని ఆవిడ అప్పుడే చెప్పారు కదా. ఆవిడ చెప్పిన దాంట్లో నిజం లేదు. ఆవిడ మెడలో ఉందిగా తాళి, అది నేను కట్టింది. నేను తాళి కట్టిన నా భార్య బాల. చూడండి, ఈవిడి బాల కాదు, సుధా. సుధా రే దత్తమ్మా, తను ఉత్తి సుధా కాదు, బాల సుధా. అదే నా భార్య ఫుల్ నేమ్, బాల సుధా వేణుగోపాల్. అలాగే ఇంకొక నిజం చెప్తాను, దారిలో దొరికిన ఈ బంగారాన్ని తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ తాకట్టు పెట్టమని చెప్పింది కూడా తినే. ఇక్కడికి తీసుకురండి, నేను అడ్జస్ట్ చేసుకుంటానని తను చెప్పింది కాబట్టి నేను ఇక్కడికి తీసుకొచ్చా. ఊరికే అబద్ధం చెప్పొద్దు, నాకేం తెలీదు మేడం. అది వదలండి. ఈయన మీ భర్తేనా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఈయన చెప్పేదంతా నిజమేనా? ఈయన మీ భర్త? ఈయనెవరో మనోరోగిలా ఉన్నాడు, నా భర్త కాదు. అది నాకు ఇవ్వరా, ఇవ్వరా ఎదవా. నిజంగానే ఆయన మీ భర్త అక్క? నువ్విప్పుడు నన్నేమీ అడగొద్దురా. మీరు బాధపడేది చూస్తుంటే నాకు కష్టంగా ఉందక్క. మీరు ఊ అనండి, ఆయన్ని నేను చూసుకుంటాను, ఏవైనా చేస్తాను. చూడండి, ఇలాంటి ఒక సిచ్యువేషన్లో నేను కూడా ఇలాగే మాట్లాడతాను. ఒకవేళ ఇంకా కాస్త ఓవర్ అయితే ఆయన చెంప కూడా పగలు కొడతాను. కానీ ఇంత స్ట్రాంగ్గా మీరే ఆయన భార్య అని ఒక భర్త మాత్రమే చెప్పగలరు.
నాతో చెప్పండి, ఆయన మీ భర్తే కదా? అవును. నా తలరాతండి, ఆ మనిషిని పెళ్లి చేసుకున్నాను. ఓకే, నేను అర్థం చేసుకోగలను. భర్తని భర్త కాదు అని చెప్పే పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అలా అన్నందుకు మీరు ఫీల్ అవ్వక్కర్లేదు. నాకు ఇంకొక సందేహం కూడా ఉంది. ప్రీతి వాళ్ళ బ్రదర్ సూరజ్ని లవ్ చేసిన అమ్మాయి పేరు కూడా బాలసుధాని. ఇప్పుడు నా ముందున్న ఈ సుధా ఆ బాలసుధాయేనా? సమాధానం చెప్పకుండా మీరు మౌనంగా ఉన్నప్పుడే నాకు ఎస్ అని అర్థమైంది. ఓకే, మీరు రిలాక్స్ అవ్వండి. తను ఏమన్నా చెప్పిందా? మనం అనుకున్నది కరెక్టే. ఆయన తన భర్తే. ఆవిడ ప్రవర్తన చూసినప్పుడే నాకు అర్థమైంది. ఊరికే ఎవడైనా వచ్చి భర్తని చెప్పుకుంటాడా? ఆవిడక్కడ ఉద్యోగంలో చేరి కొద్ది రోజుల్లోనే ఆయన ఇక్కడిక్కడే తిరగటం మొదలు పెట్టాడు. పోయినసారి తాకట్టు పెట్టడానికి వచ్చినప్పుడే ఆయన ఒక మెంటల్ పేషెంట్ అయి ఉంటాడని అనుకున్నాను. ఇప్పుడు అది ప్రూవ్ అయింది. ఆయన సుధా భర్త మాత్రమే కాదు, 7-8 సంవత్సరాలుగా ఒక మర్డర్ కేసులో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన అతను. భర్త ఎక్కడో బయట పనిచేస్తున్నాడనే కదా తను మనకి చెప్పింది. జైల్లో ఉన్నాడని చెప్పుకోలేరు కదా. ఏదేమైనా సరే ఇక్కడి నుంచి ఆవిడ్ని ఉద్యోగంలో ఉంచకూడదు. ఆ మెంట్లోడు వచ్చి మళ్ళీ గొడవ పడతాడు. అబద్ధం చెప్పి పనిలో జరిగిందని ఆవిడ్ని ఈజీగా పనిలో నుంచి తీసేయచ్చు. వద్దు అంటే తను వెళ్ళిపోతుంది. కానీ మనం అలా చేస్తే అది మనకే తలనొప్పిగా మారుతుంది. ఈ ఆఫీస్లో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటినీ తన తలకి రుద్దే పంపించాలి. అలా జరుగుతుందా? ఇక అది చాలా ఈజీ. ఈ బ్యాంక్ లైసెన్స్ సూరజ్ పేరులోనే ఉంది. సూరజ్ మీద పగ తీర్చుకొని ఆయన్ని అంతం చేయాలని తను ఈ ఆఫీస్లో చేరింది అని ఎవరు చెప్పారు? మనం చెప్దాం. ఊరికే చెప్తే చాలా, అందుకు కారణం కావాలిగా. కారణం ఉంది. సూరజ్ పెళ్లి చేసుకోవాలనుకున్న బాలసుధానే ఈ సుధా. తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన సూరజ్ని పగ తీర్చుకోవడానికి తను చాలా తెలివిగా ఎక్కడికొచ్చి దొంగతనం చేసింది. అలా నమ్మించాలి. అదేలా పనిచేస్తుంది? సూరజ్ ఈ ఆఫీస్ యజమాని అని తనకైతే తెలీదు కదా. అది ఏదో ఒక విధంగా తెలుసుంటుంది. కానీ ప్రీతి మేడమే కదా తన్ని ఇక్కడ చేర్చింది. ప్రీతి ఎందుకు తన సొంత అన్నయ్యనే మోసం చేస్తుంది? సెంటిమెంట్ గా మాట్లాడి తన్ని మోసం చేసి లోపలికి వచ్చిందని చెప్పొచ్చు కదా. అయినా ఊళ్ళో ఎన్నో ఆఫీసులున్నాయి. అక్కడెక్కడ పనులు వెతుకోకుండా ఇక్కడికెందుకు వచ్చింది? అది కూడా కరెక్టే. అయితే మనం తన మీద మోపిన నిందలు కూడా కరెక్టే. అన్ని వైపుల నుండి తాడు బిగిస్తే తను ఇరుక్కుంటుంది. రండి. లోపలికి వెళ్ళండి. ఆగవే, నీకు ఇప్పుడెవడే మొగుడు? నేను నీ భర్తని కాదని చెప్పావు కదా. నేనలా అన్నప్పుడు మీరు బాధపడ్డారు కదా. మిగతా వాళ్ళ ముందు ఇతను నా భర్త కాదు అని చెప్పే భార్య మనసుని మీరు అర్థం చేసుకోగలరా? నిప్పులో పడిన పురుగుల విలవిలలాడాను. నాకు ఓర్పున్నంత వరకు సహించుకుంటాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకళ్ళ ముందు అవమానించినప్పుడు, నీచంగా మాట్లాడినప్పుడు ఒక ఆడది భూమిని బద్దలు కొట్టుకుని ఎలా లోపలికి వెళుతుందని ఇవాళ అర్థమైంది. నాటకమాడడం ఆపవే. ఒంట్లో బాలేదు కాబట్టి నన్ను పూర్తిగా తీసి పక్కకు పారేయచ్చు అనుకోవద్దు. ఒకవేళ
నాకు బదులుగా ఇంకెవరినైనా నువ్వు భర్తగా భావించావంటే మర్యాదగా నేను కట్టింది నాకు తిరిగిచ్చేయి. ఈ జన్మలో నేను ఒకడికి మాత్రమే భార్యగా ఉంటాను. అతను చనిపోయేదాకా ఇది నా మెడలో బానిసత్వానికో అందానికో ఉంటుంది. నన్ను ఓడించాలనుకోవద్దు. నేను పోయే ముందు ఒక్కసారైనా నిన్ను నా కాలు పట్టుకునేలా చేస్తాను. నువ్వు నా కాలు పట్టుకుని బతిమాతావు. అదేనే నేను నీకు పెట్టే నెక్స్ట్ చెక్. ఇన్ని రోజులుగా లేని అనుమానం ఇప్పుడు సడన్ గా వచ్చిందేంటి? మీ వైఫ్ ని చూసినప్పటి నుండి నేను చెప్పాను కదా ఆవిడ ఇంతకు ముందు ఎక్కడో చూశానని. నైట్ అంతా ఆలోచించాకనే నాకు గుర్తొచ్చింది. నా కజిన్ తో నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చూశాను. మీ వైఫ్ వాళ్ళ అమ్మతో చెకప్కి వచ్చానని చెప్పారు. ఏం చెకప్? 3వ నెల ప్రెగ్నెన్సీ చెకప్. కానీ తనను చూస్తే 3 నెలల ప్రెగ్నెంట్ అని నీకు అనిపిస్తోందా చెప్పు? లేదు, ఆ రోజు కూడా నేను ఇదే చెప్పాను. అదే తన ప్రాబ్లం. మనోవ్యాధికి నిలువెత్తు నిదర్శనం. తను ప్రెగ్నెంట్ కాదు. ఇక తను ఎప్పటికీ గర్భవతి కాలేదు. కానీ ఆ విధంగా అనుకుంటోంది అంతే. ఎప్పుడు నన్ను కానీ నేను లేకపోతే వాళ్ళ అమ్మని తీసుకుని గాని డాక్టర్ని కలవడానికి వెళ్తుంది. పిల్లల కోసం కొత్త డ్రెస్సులు కొంటుంది. ఇలా చేసి రోజురోజుకి తన రోగం ముదిరిపోతూ ఉంది. తనకిష్టం లేకుండా మనం ఏదైనా చెప్పామే అనుకో తను వెంటనే కోపడుతుంది. ఇంట్లో వస్తువులన్నీ నాశనం చేస్తుంది. తలను గోడకేసి గుద్దుకుంటుంది. వీటన్నిటిని మేము తట్టుకోలేకే తను చెప్పిన ప్రతి మాటని ఒప్పుకొని తనతో ఉంటున్నాం తెలుసా? కానీ ఆవిని చూస్తుంటే మెంటల్ పేషెంట్ లా కనిపించట్లేదు. ఎవరికీ అర్థం కాదు. ఒకసారి ఇంటికొచ్చి చూస్తే తెలుస్తుంది. నా ప్లేస్లో ఇంకెవడైనా ఉంటే కాళ్లకు సంకెళ్లు వేసి ఇంట్లో పడేసేవాడు తెలుసా? అంత ఘోరంగా ఉంటుంది. నేను నిన్ను మోసం చేస్తాననుకుంటున్నావా? ఎందుకక్క ఇవాళ లేటు? బస్సు లేట్ అయింది మురుగా. ఇక్కడ ఒక సమస్య. పొద్దున్నే ఆడిటింగ్ మొత్తం చెక్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ టెన్షన్గా ఉన్నారు. ప్రవీణ మేడం, జయకుమార్ సార్ మిమ్మల్ని చాలాసార్లు అడిగారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? సారీ సార్, రింగ్ సౌండ్ నాకు వినిపించలేదు. ఆడిటర్ వచ్చారు. ఆయన 1 year అకౌంట్స్ని చెక్ చేస్తున్నారు. ఈ 2 నెలలుగా లెక్కల్లో చాలా తప్పులున్నాయని ఆయన చెప్తున్నాడు. నేనన్నీ కరెక్ట్గానే లెక్కలు రాస్తున్నాను కదా సార్. ఇక్కడున్న బుక్కుల్లో కంప్యూటర్లో లెక్కల్లో డిఫరెన్స్ ఉంది. అదంతా ట్యాక్స్ ప్రాబ్లం రాకూడదని అలా మెయింటైన్ చేస్తున్నాం. కానీ నాకు అలా అనిపించడం లేదు. ఆడిటర్ పిలిచి అడిగితే నీకిష్టం వచ్చినట్టు సమాధానం చెప్పకూడదు. ఆయన ఏదైనా తప్పుందంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అందుకే ఇలా జరిగిందని త్వరలో సరిచేస్తానని చెప్పాలి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. అర్థమైందా? మే కమ్ ఇన్ సార్? నువ్వు కూడా తనతో చేరి కదా ఇన్ని రోజులు నన్ను మోసం చేశావు? అన్నయ్య, ఎవరిని మోసం చేయడానికో ఓడించడానికో మేము ఇలా చేయలేదు.
కష్టాల్లో ఉన్న నా స్నేహితురాలికి తోడుగా ఉండి ఆదుకోవాలని ఇప్పటి వరకు ఇదంతా చేశాను. అందుకు శిక్ష నేను అనుభవిస్తాను. తన్ని వదిలేండి అన్నయ్య. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరందరూ కలిసి వద్దనుకుంటున్న బాలా లేకపోతే బ్యాంక్లో జరిగిన ఫోర్జరీ మనం ఎలా కనిపెట్టేవాళ్ళం? మీరందరూ విసిరేసినా తెలుసో తెలియకో ఈ కుటుంబాన్ని కాపాడింది. అది మనసులో ఉంచుకుని దానికి వ్యతిరేకంగా ఏదైనా చేయండి. ఇలా చూడరా, ప్రీతి చెప్పిందే కరెక్ట్. వేరే గత్యంతరం లేకే బాలా నీ ఎదురు పడకుండా ఉంది.